గురుగారు, కౌసల్య సుప్రజ రామ అనే ఈ శ్లోకం అంటే రామాయణంలో ఉండేటువంటి ఈ శ్లోకం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఎందుకు ఉంది? కౌసల్య సుప్రజ రామ. ఎక్కడా లేని దృశ్యం గురువుగారు శిష్యుడిని మేలుకొల్పడం. గురువుగారు నిద్ర లేవకంటే ముందే శిష్యుడు నిద్రలేచి ఇంటి వ్యవహారాలు, ఆశ్రమ వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెట్టి సమితలు సేకరించి యజ్ఞ నిర్వహణకై తగిన ఏర్పాట్లు చేసి అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని గురువుగారు ఎప్పుడు లేస్తారా, ఎప్పుడు పాఠం బోధిస్తారా అంటూ వేచి ఉండేటటువంటి సందర్భం అపురూపం. కానీ ఇక్కడ సంపూర్ణంగా వ్యతిరేకం. గురువుగారైన విశ్వామిత్రుడు మెలుకొని ఉన్నాడు, శిష్యుడైనటువంటి రామచంద్రమూర్తి పవళించి ఉన్నాడు. పరమాత్ముడు నిద్రిస్తాడా? నిద్రించినట్లుగా యోగమాయను అభినయిస్తాడు. అయోధ్య నగరం నుంచి రామలక్ష్మణులను వెంట పెట్టుకొని ప్రయాణం ప్రారంభించిన ఆ విశ్వామిత్రుడు ఉజ్జాయింపుగా 12 కిలోమీటర్ల దూరం వచ్చే వరకు మాట పలకలేదు, ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడలేదు. అలా వెళుతూ వెళ్ళిపోయాడంతే. రాత్రికాలం నిద్రించే సమయం. అప్పుడు తిరిగి రామచంద్ర అంటూ పలకరించి తెల్లవారుజాము సమయం కావడంతో మేలుకొలిపే ప్రయత్నంగా చెప్పిన ఈ శ్లోకాన్ని ప్రతివాది భయంకర అనంగరాచార్య అనే మహానుభావుడు 1920-30 దశకం మధ్య భాగంలో అనూచానంగా వచ్చే సంప్రదాయాన్ని అనుసరించి మరికొన్ని శ్లోకములను సిద్ధం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంగా మనకు అందించాడు. స్వామివారి సేవలలో 32-34 సంవత్సరాల మధ్యకాలంలో నుంచి ఈ స్తోత్రం నిత్య స్తోత్రంగా మనమంతా కూడా శ్రవణానంద భరితంగా వింటూ స్వామిని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. రామచంద్రమూర్తి కౌసల్య సుప్రజ రాముడు. రాముని నిజస్వరూపం తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీరామాయణమంతటా కూడా మొదట కౌసల్య, తర్వాత దశరథుడు, తర్వాత వశిష్ఠుడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు. ఎందుకోసం రామావతారం ఇలా అన్న విషయం తెలిసిన మొట్టమొదటి తల్లి కౌసల్య. కనుకనే ఆ రామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు, దాశరథి, ఈ 2 పేర్లు రాముడికి మహాప్రియమైనటువంటివి. విశ్వామిత్రుని వెంట వెళ్ళాలి అని చెప్పగానే వెళ్ళు నాయనా అంటూ ఆశీర్వదించిన తల్లి కౌసల్యాదేవి. అలా ఎందుకు? సుమిత్ర కుమారుడున్నారు కదా, అలా ఎందుకు? కైకేయి కుమారుడున్నాడు కదా అని చెప్పలేదు. చెప్పగానే వెళ్ళవలసింది. తన కినుక, తన బాధ, తన దుఃఖం తరువాత ఏకాంత సమయంలో దశరథితో పెన్వించవచ్చునుగాక, కానీ విన్న వెంటనే నాయనా క్షేమంగా వెళ్ళవలసింది. ప్రజారంజకంగా అన్న శబ్దాన్ని కౌసల్య వినియోగించిన కారణం చేత కౌసల్యానందవర్ధనుడు. ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసుకొని నేటికి సుప్రభాతాన్ని మనమంతా కూడా వింటున్నాం. ప్రభాత సమయం సూర్యోదయానికంటే కూడా ముందు ఉన్నటువంటి ఆ సమయంలో భగవద్ధ్యానం మనం వినగలిగితే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం. ఇదంతా కూడా వెంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం. కానీ మొదటి శ్లోకంలో ఎటువంటి ధర్మం చెప్పబడి ఉన్నది అంటే పూర్వ సంధ్యా ప్రవర్తతే. సంధ్యాకాలం విధులు ప్రారంభించవలసిన సమయం. పూర్వం తూర్పు దిక్కున పూర్వ దిశలో సూర్యకాంతి ప్రసరించే కాలం ఆసన్నమవుతున్నది. ఉత్తిష్ట నరశార్దూల, సింహం వంటి ఆ స్వరూపం, శార్దూలం వంటి స్వరూపం. ఇక్కడ పెద్ద పులి, సింహము, చిరుత ఏదైనా కూడా పురుష రూపంగా చెప్పబడి ఉండడం ఒక ప్రత్యేకంగా మనం గమనిస్తే అటువంటి స్వామి మేలుకోవాలి. మనలో కూడా ఆ స్వామి ఉన్నాడు. భోజనం చేస్తే కాస్త ఎక్కువగా తింటే ఆత్మారాముడు గగ్గోలు పడతాడు. లభించకపోతే ఆత్మారాముడికి ఏదైనా వేసేది ఉందా లేదా ఇంట్లో అడుగుతాం కదా. ఆనందించేది ఎవరు? ఆత్మారాముడు. ఆత్మారాముడు మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మారాముడిని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాం.
నిన్న ఏ సంఘటనలతో రోజు ఆపివేసి నిద్రించి ఈ రోజున మళ్ళీ మేల్కొన్నామో నిన్న ఆ ఆపివేసిన సంఘటనలకు సన్నివేశాలకు మళ్ళీ లింక్ అంటాం మన భాషలో, సంబంధం ఇప్పుడు కలుపుతున్నాం కాబట్టి ఇది ఉత్తిష్ట ప్రాప్యవరాన్ నిబోధత, పూర్తి చేసే వరకు ఆగకూడదు. ఈ ఉద్దేశ్యం కోసమే మహానుభావుడు అన్నంగరాచార్య గారు ఈ స్తోత్రాన్ని మనకు రామాయణ ఉపాదేయ సంబంధంగా అందించి ఉన్నాడు కనుకనే నేటికి అన్ని ఆలయాలలో ఇదే స్తోత్రం. అందరూ తెలిసి తెలియక ఏదో ఒక విధంగానైనా శ్రీరామాయణాన్ని స్మరించుకుంటారు. ఇది నేపథ్యం.